హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను పార్వతి. శృతి టెర్రస్ గార్డెన్కి స్వాగతం. ఈ వర్షపు చిరుజల్లుల్లో కొన్ని పాదులు అయితే పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఎలా ఉన్నాయో మీకు చూపించుకుంటూ నేను అలాగే కొన్ని మొక్కలు కూడా నారుని తెచ్చి వేసానండి. నర్సరీ నుంచి తెచ్చి వేసాను కదా, ఆ మొక్కలు కూడా నేను ఏమేమి వేసుకున్నానో మనం మిద్దె తోటలో చూద్దాం, వచ్చేయండి మీరు కూడా. బీరపాదండి ఇది. ఇందులో అయితే నేను 6 విత్తనాలు అయితే వేసుకున్నాను. ఇది ఇక్కడ 6 విత్తనాలు అయితే వేసుకున్నానండి. కంటైనర్ సైజ్ కూడా చూసారు కదా. ఈ ధర్మకుల్ బాక్స్ అనేది పెద్ద సైజ్ బాక్స్ అనేది పెట్టుకోవాలండి. చక్కగా ఎంత బుషిగా అయితే వస్తుంది మనకు పాదు అనేది. ఈ పాదు చూసారు కదా, ఇక్కడ ఈ తీగ అనేది నేను కట్ చేసేసుకున్నాను అనమాట. ఈ సుత అనేది మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా తీగలు అనేది ఎక్కువ పడి, చూడండి మీరు కూడా చూసి మీరు కూడా అలా చేసుకుని బోల్డెన్ కాయలు మీరు కూడా పండించుకుందరు. కానీ ఈ తీగలు ఇదిగోండి, ఇది కూడా నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. ఇక్కడ కట్ చేశానండి. ఇది మొన్ననే కట్ చేశాను నేను. ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇదిగోండి తీగలు, ఈ 3 వారాలకే చక్కగా తీగలు కూడా మనకి ఎంత బాగా పడ్డాయి చూడండి. ఇటుపక్క 2 తీగలు ఉన్నాయి, ఇక్కడ ఇవ్వండి, ఇవన్నీ కూడా అలా పడ్డాయి అనమాట. నేను దీన్ని కట్ చేయలేదు, మీకు చూపిద్దామని నేను దీన్ని కటింగ్ చేయలేదండి. ఇవన్నీ కూడా చూసారు కదా, ఇవన్నీ మగ పూలు అనమాట. ఆడపూలు అనేది తక్కువ వస్తాయి. ఇలా మనం కటింగ్ ఎప్పుడైతే చేసుకుంటామో చక్కగా ఇలా తీగలు కూడా ఎక్కువ వస్తాయి, ఆడపూలు అనేది ఎక్కువ వస్తాయి అనమాట. బీరపాదులు ఇది ప్రతి ఒక్కరు పాటించుకుంటే బోల్డెన్ కాయలు అనేది మనం తీసుకోవచ్చు. ఇది చూసారు కదా, దీన్ని మనం ఈ సుతన అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇవన్నీ చూసారండి మీరు, గొడుగుతో నేను చూపించలేకపోతున్నాను. ఇక ఇవన్నీ కూడా మగ పూలేనండి. ఇవి మన కాయలు రావన్నమాట. ఎప్పుడు కూడా మనం అలా కట్ చేసుకుంటే చక్కగా ఇన్ని తీగలు అనేది మనకు వస్తాయి. బీరపాదులో ఈ పాటించవలసిన టిప్ అండి ఇది. నేను పాత మట్టిలోనే పెట్టుకున్నాను. ఈ వర్షానికి గొడుగు వేసుకున్నాను నేను, అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇలా ఈ వచ్చిన ఆకులు అనేది మనం ఇలా 3-4 ఫీట్ల పైకి మనం ఈ ఆకులన్నింటినీ కూడా మనం ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం ఇలా తీసేసుకుని ఈ కంటైనర్లోనే మనం ఇలా వేసేసుకోవాలి. పాత వీడియోలో కూడా ఉంటుందండి, నేను అప్పుడు చెప్పాను ఒకసారి. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ తొలకరలో పెట్టుకున్న పాదులు మనం బీరకాయలు ఎన్ని తీసుకున్నామో చూసారు ఇంతవరకు వీడియోలో కూడా చూడండి, పాత వీడియోలు ఉంటాయి. ఇలా మనం కట్ చేసుకుంటే గ్రోత్ అనేది బాగుంటుంది. ఈ ఆకులు అనేది లాక్కుని ఈ బలం అంతా కూడా మట్టిలో మనం ఈ తక్కువ మట్టిలో ఎక్కువ పంట పండించుకోవాలంటే ఇలా చేసుకోవాలండి. ఈ విధానాన్ని పాటించుకుంటే మనం బీరకాయలు అనేది ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా ఈ ఆకులు తీసుకుంటే దీనికి ఎండ అనేది తగులుతుంది కదా, ఈ 2 రోజులు వర్షాలు పడుతున్నాయి, ఎండ తగిలి చక్కగా మన పాదు అనేది గ్రోత్ అవుతుంది. చూసారు కదా మీరు, పాదు ఎంత బాగుంది ఈ 3 వారాలకే. ఇందులో చూసారు ఇది ఈ తీగలు అనేది సపోర్ట్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ కూడా నేను ఇచ్చాను చూడండి బీరపాదుకి. ఇలా ఏ తాడైనా సరే కానీ మనం కర్రకి ఇలా కర్రోటి ఇలా దించేసి దీనికి తాడు అనేది కట్టుకోవాలి. మనం ఈ తాడు కట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా పాదు అనేది స్పీడ్గా ఎదుగుద్ది అనమాట. ఇలా కట్టుకోవడం వల్ల స్పీడ్గా ఎదుగుద్ది పాదు, చక్కగా పందిరి అనేది బేగా ఎక్కుతుంది. ఇక్కడ కూడా చూసారు ఈ బొబ్బరి చిక్కుళ్ళు అండి. ఇందులో నేను మొత్తం ఎన్నో 6-7 ఉంటాయి మొత్తం విత్తనాలు వేసాను. ఇవి కూడా చక్కగా వచ్చేసినాయి మనకు మొలకలో. వీటికి కూడా ఇలా సపోర్ట్ ఇచ్చామనుకోండి మనం, అంటే మొక్క మొదలు అనేది ఇలా తీసుకురాము, మనం ఇలా మొక్క మొదలు అనేసుకుని ఆ కర్రకు మాత్రమే మనం ఇలా సపోర్ట్ ఇచ్చుకోవాలండి. ఈ మొక్క మొదలు కానీ మనం ఇలా తాడు పెట్టి ఇలా కట్టామనుకోండి, ఏమవుతుందంటే ఈ వర్షాలకి గాలికి ఏమవుతుంది అటు ఇటు ఊగిపోయి ఈ మొక్క అనేది పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ మొక్క చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇందులో ఈ 2 ఆటల్లో పెట్టుకున్నాను నేను. ఇవి కూడా బీగుల మీద పెట్టాను చూడండి మీరు, పెద్దవి అన్నీ కూడా. నేను ఈ పాదులు ఎంత బాగున్నాయో 3 తీగలు అయితే పెట్టాను నేను. దీనికి కటింగ్ అనేది చేయవసరం లేదండి, చేయకముందే చక్కగా ఇలా తీగలు అనేది వచ్చేస్తాయి అనమాట. కాకరపాదులో ఇది బాగుంటుంది. ఇలాగా మనం కటింగ్ చేయకముందే చక్కగా తీగలు అనేది వస్తాయి. అలా వచ్చిన వాటిని ఇక్కడ వరకు కూడా సపోర్ట్ చేయకూడదండి మనం. ఈ కాకరపాదులో ఇది ఒకటి గమనించుకోవాలి, ఇలా సపోర్ట్ చేయకూడదు. ఇక్కడి నుంచి మాత్రమే ఈ తీగలు అనేది మనం సపోర్ట్ చేయాలి. ఇలా ఈ బియ్యం మీద అయితే 3 రకాల పాదులను పెట్టుకున్నాను కదా నేను. ఇందులో 3 విత్తనాలు వేసాను. ఈ 3 కూడా చక్కగా మొలకలు అయితే వచ్చాయి. ఇది కొంచెం లేట్ అవుద్ది అనమాట మనకి. బీరపాదు బీన్స్ వచ్చినట్టుగా అంత స్పీడ్గా అయితే మొలకలు అయ్యి బీరావండి. ఇది ఈ పొడుగు సొరకాయ వేసుకున్నాను ఇందులోని. ఇక్కడ రెడ్ లాంగ్ బీన్స్ ఈ విత్తనాలు అయితే ఇందులో పెట్టుకున్నాను నేను. పొట్ల విత్తనాలు 4 వేసాను కానీ మనకైతే ఒకటే వచ్చిందండి. ఈ పొట్ల మొక్క అనేది ఒకటే వచ్చింది. సరే కాకపోతే ఒకటే సరిపోద్ది కదా అని నేను దీన్ని వదిలేసాను. దీన్ని అయితే కట్ చేయలేదండి నేను, దీని గురించి అయితే మనకు అంతగా తెలీదు. ఇక్కడ సొరకాయ పాదును కూడా పెట్టుకున్నాను, అలాగే ఇక్కడ బీరపాదును కూడా పెట్టాను. చూసారు కదా, ఈ ఆకులు అనేది మనం అస్సలు సపోర్ట్ చేయకూడదు. ఈ వర్షాకాలం
మనం ఎప్పుడైతే సపోర్ట్ చేస్తామో దీని కింద అనేది ఇలా చీడపేడ అనేది ఎక్కువైపోయి మనకి ఈ పోదంతా నాశనం చేసేద్ది. చూసారు కదా తెల్ల గుడ్డులా ఉన్నాయి. దీన్ని ఎప్పుడు కూడా ఆకుని ఇలా బయటని పెట్టుకోకూడదండి, ఇలా కప్పేసుకోవాలి మనం మట్లో. ఇది కంపోస్ట్ అయిపోతుంది, చక్కగా ఎరువు కింద పనిచేస్తుంది మొక్కలకి. దీన్ని కూడా నేను ఇలాగ ఇక్కడ కట్ చేసుకున్నాను. ఈ బీరతీగని కూడా, ఈ బీరతీగని ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇలా 3 కొనలు అయితే వచ్చి తీగలు మొత్తం 4 తీగలు పడ్డాయి. ఈ ఒక్కదానికే 4 తీగలు. మరి ఇవన్నీ కాస్తే ఎన్ని కాయలండి, బోల్డ్ కాయలు మనకు వస్తాయి. అందులో 3 తీగలు పెట్టుకున్నాను నేను ఈ డబ్బాలో. ఈ 3 వాటిలో ఎందుకు పెట్టుకున్నానంటే మనకి పాలినేషన్ కోసం అనేది ప్రాబ్లం అనేది ఉండకూడదు మనకి. అందుకే ఇందులో ఏ ఒక్క దాంట్లో పూలు పూసినా కానీ వాటితో మనం ఆడ పువ్వులు అనేది మగ పువ్వులతో పాలినేషన్ అనేది చేయొచ్చు. అంటే మేలు ఫీమేలు మనకు కావాలి. మేలు ఫీమేలు పువ్వులు అనేది మనకు ఉంటేనే పాలినేషన్ అవుతుందండి. కొన్నిసార్లు అయితే కీటకాల ద్వారా కూడా అవుద్ది, కొన్నిసార్లు అయితే అవ్వదు. అలాంటప్పుడు మాత్రం మనం కొంచెం ఏం చేయాలంటే అలాంటప్పుడు 2-3 విత్తనాలు అనేది బేర విత్తనాలు ఎక్కువే వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే మేలు ఫీమేల్ ఉంటుంది కాబట్టి మన పాలినేషన్ అనేది చక్కగా జరిగిపోద్ది. మిరప మొక్కలు చూడండి, అప్పుడే మనకి పిందే పూత స్టార్ట్ అయిపోయింది కదా. ఈ వర్షాలకైతే కొంచెం ఎర్రగా వచ్చేసాయి మొక్కలు. ఈ మట్టిలో ఉన్న బలం అంతా కూడా ఇలా మనకి వర్షానికి కిందకి పోద్దండి. భూమిలో ఉన్నంత ఇదైతే ఉండదు. ఈ తర్వాత మనం చూసారు కదా వైట్ మిర్చి మొన్న తెచ్చాను కదండి, మొన్న నర్సరీ నుంచి తెచ్చి పెట్టాను కదా. ఈ కాయలు చూసారు కదా ఎంత బాగుతున్నాయో. అంటే మనం కొంచెం బలానికి అనేది ఎరువు అనేది ఏదో ఇచ్చుకోవాలండి. మనం ఇలాంటి బాక్సుల్లో పెట్టినప్పుడు ఈ వర్షానికి అనేది ఇందులో ఉన్న బలం అంతా కూడా పోద్ది. మనం వాడు పశువుల ఎరువు లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ ఇంకా ఏదైనా మనం ఇంకా ఉన్నాయి కదండి, ఏదో ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఈ గోర్చిక్కుళ్ళు అండి, ఇవి కూడా 3 వారాలు అవుతుంది నేను పెట్టి. ఇలా ఈ ధర్మాకుల్ బాక్సులు మనకి వేస్ట్గా పడేసే బాక్సుల్లో కూడా మొక్కలు అనేది పెంచుకోవచ్చు. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో మనకు మొక్కలు. తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ లాభాలంటే ఇవేనేమోనండి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయి ఈ వర్షానికి అయితే. చూసారా మన సపోటా కాయలు ఇంతవరకు మొన్న షార్ట్ వీడియోలో కూడా చూపించాను కదండి. కాయలన్నీ చూడండి ఈ వర్షానికి ఎంత బాగున్నాయో, చక్కగా ఉన్నాయి. పెద్ద సైజు అయిపోయినాయి కాయలు అయితేనే. వాళ్ళ సపోటా, ఈ సపోటాలో గ్రాఫ్టెడ్ మొక్కను తీసుకోవాలండి. తర్వాత మనం ఈ పువ్వులను అనేది పాలినేషన్ చేసుకోవాలండి. వీటికి కూడా మనకి మిద్దు మీద అనేది పాలినేషన్ అనేది జరగదు కదా, అప్పుడు మనం ఇలా అద్దుకోవాలన్నమాట. ఈ పువ్వుల్ని ఇవి వచ్చిన వాటిని కొన్ని వాటిని అద్దుకున్నామంటే ఒక 20 పువ్వులు ఉన్నాయనుకోండి, ఆ 20 పువ్వులని అద్దితే ఒక 10 పువ్వులైనా పాలినేషన్ అవుతాయి. అలా ఇలా కాయల కింద మారుతాయి అనమాట. ఈ మళ్ళీ వచ్చాయి కదండి పువ్వులు అనేది మళ్ళీ చక్కగా వచ్చేసినాయి. ఈ కాయలు కోసేస్తే మళ్ళీ పెద్ద ఎదుగుతాయి అనమాట ఈ కాయలు. ఈ గుత్తి వంకాయ చెట్టు ఇది నేను ఎండలో వేసాను. ఇది మొక్క చూడండి సైజు ఎంత బాగున్నాయో, భలే అంటున్నాయి కదండి. కలర్ఫుల్గా ఎంత అందంగా ఉన్నాయో వంకాయలు. నీళ్లు ముంచిపోయి ఆరబెట్టినట్టు ఉన్నాయి కాయలు. ఈ వర్షానికి అయితే భలే వచ్చేయండి మనకి వంగ చెట్టుకి వంకాయలు. ఇక్కడ నేను అల్లం పెట్టుకున్నానండి, అల్లం నాటాను ఇందులో. మీరు చూసారా మొలకలు ఎలా వచ్చాయో. ఈ అల్లం మొలకలు అనేది మనకు స్టార్ట్ అయిపోయినాయి. వర్షానికి అయితే చక్కగా బ్రతికేస్తాయి. ఇక్కడ కూడా చూడండి ఈ దొండపాదు, ఇంతవరకు ఎన్ని దొండకాయలు కోసాం మనం. ఆ దొండ తీగలను 2 తీగలను తీసుకొచ్చి నేను ఈ టబ్లో పెట్టుకున్నాను. ఈ టబ్లో పెట్టానండి. తీగలు చూసారా ఎలా పడ్డాయో. ఇవన్నీ కూడా చక్కగా ఈ వర్షానికి అనేది చక్కగా పైకి ఎక్కేసినాయి. ఇది పాదైతేని దీనికి కూడా ఈ తాళ్ళతో సింపుల్గా పందిరి అనేది మనం వేసుకున్నామండి. ఈ దొండపిందులు చూడండి ఎలా పడ్డాయో మనకి. కాయలు చక్కగా స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. ఇది చూసారా తీగలు కూడా ఎలా వచ్చాయి. ఇది పాత మొక్కే. దీన్ని ఇక్కడ కట్ చేసుకున్నాను. చక్కగా ఈ తీగలు అనేది చక్కగా వచ్చేసినాయి. దీన్ని ఇటుపక్క నుంచి దాన్ని అటుపక్క నుంచి 2 పక్కలు ఎక్కుద్ది కదా. బోల్డ్ అని కాయలు మనకి కాస్తాయండి 10 రోజుల్లో చక్కగా అయితే. ఇక్కడ ఈ చూసారా ఈ మిర్చీలు వేసుకున్నాను కదా మిరప మొక్కలు. ఈ లైన్ అంతా ఇలా పెట్టుకున్నానండి. ఇట్లా ఈ బ్లూ కలర్ డమ్ములో. ఇది వైట్ వంకాయ ఇందులో వేసుకున్నాను. ఇది వైట్ వంగ. ఈ మొక్కలన్నీ కూడా ఈ లైన్ పెట్టుకున్నానండి. ఎలా పెట్టుకున్నాను నేను. వంకాయ మొక్కలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారు కదా, భలే బతికేసినాయండి. ఇంక అప్పటి నుంచి వర్షాలు అలా పడుతూనే ఉన్నాయి. ఇంక మనకి అక్కడైతే మిరపకాయలు వచ్చేస్తున్నాయి అప్పుడే స్టార్టింగ్. ఇందులో గుండు మిర్చి అండి మొన్న కోసేసాను, ఇంకా వీడియో పెట్టలేదు. ఇంకా మొన్న చూసారు కదా మొన్న నాకు మిర్చి అనేసి ఇంక ఈ మిర్చిలు అయితే పెట్టలేదు. ఇందులో గుండు మిర్చి, ఈ మిరపకాయలు పాత చెట్టు ఇది. వీటిలో వైట్ వంకాయ అండి. ఇది ఈ డ్రమ్ముల్లో పెట్టుకున్నాను ఇలాగా. మొక్కలు అయితే బాగున్నాయి. మీకు తెలిసిందే కదా ఈ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఈ కొండ మామిడికాయలండి ఈ చెట్టు నిండా కూడా కాయలు వచ్చాయి కానీ ఈ గాలికి పడిపోయినట్టున్నాయండి. పూత అంతా రాలిపోయిందనమాట. కాయలు కూడా పడిపోయినాయి కిందనది. ఇక్కడ కూడా ఈ కొమ్మ నిండా చూడండి ఎంత బాగా వచ్చాయి గుత్తుల కింద, భలే వచ్చాయి కదండి. ఇక్కడ ఇలా పూత అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇలా పిందులు కాసే కాస్తుంటే పూత పడుతుంది. ఎంత అందంగా ఉందో కదా ఈ చెట్టు. ఈ బ్లాక్ టబ్లో అయితే పెట్టుకున్నానండి దీన్ని. మీరు మనకి స్టార్ ఫ్రూట్ అయితే రెడీ అయిపోతున్నాయి.
ఇది చూసారు కదండి, ఇవ్వండి స్టార్ ఫ్రూట్. ఈ ఫ్లవర్ చూసారా, భలే ఉంది కదా. ఈ ఫ్రూట్ అయితే చూడాలి మన మిద్దె తోటలో. చూసారా ఈ ఉపయోగాలు ఏంటో, ఆ తేనెటీగలు 9 ఎలా వచ్చాయో. ఈ వర్షాన్ని చూడండి, ఈ మొక్క నిండా క్రీమ్ కలర్లో చిట్టు గులాబీలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పూలు అయితేనే వీటి కోసం తేనెటీగలు కీటకాలు బోలెడన్ని వచ్చేస్తున్నాయి. ఈ మొగ్గలన్నీ కూడా చక్కగా మళ్ళీ మా పువ్వులు ఇడిసిపోతాయండి. ఇవన్నీ కూడా పూల మొక్కలకి ఎప్పుడు కూడా మనం కాఫీ పొడి ఉంటుంది కదండి, ₹2 ప్యాకెట్, అది తెచ్చుకుని 2 మొక్కలకి వేసుకోవచ్చు చక్కగా. పువ్వులు అనేది ఇంత గుత్తుల కింద పోస్తుంది చక్కగా చెట్టు. ఇలా ఈ పువ్వులు పూసి ఇవి అయిపోయిన తర్వాత ఈ కొమ్మలు అనేది మనం కట్ చేసుకుంటూ ఉండాలండి. అలా కట్ చేసుకున్నప్పుడు ఇలా కొత్తగా కొమ్మలు వచ్చి మొగ్గలు అనేది ఇలా వస్తాయన్నమాట. ఇప్పుడు వేసాను నేను ఇందులోని. ఇక్కడ ఒక చామగడ్డ పడినట్టుందండి, చక్కగా బాగా వచ్చింది ఇది. దీన్ని కూడా వదిలేసాను నేను ఇందులోనే. ఇలా 3 ఆటలు అయితే చెట్టు చిక్కుడు పెట్టానండి నేను. ఇంకో 2 ఆటలు అటుపక్క ఉంటాయి. అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.